ఎవరు కూడా అది రాళ్ళదాడి జరిగింది అని అంగీకరించలేకపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే గీసుకున్నారు రాళ్లతో అని, లేదంటే వెల్లంపల్లి శ్రీనివాసు ఇద్దరూ కలిసి రాళ్ళతో వాళ్ళే కొట్టుకొని ఆ చీకట్లో దండేసే టైంలో తగిలిన తీగ ఇలా చీరుకుంటే అది రాళ్ళు ఇసిరేశారని చెప్పి రకరకాలు, అంటే అసలు అక్కడ దాడి జరగలేదు అని చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు చాలా బలంగా చెప్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా వంగవీటి రాధ ఈ దాడికి సంబంధించి తనదైన స్టైల్లో స్పందించారు, రియాక్ట్ అయ్యారు. వాస్తవానికి ఎందుకంటే విజయవాడలో ఆ ఘటన జరిగింది కాబట్టి వంగవీటి స్పందించడం అంటే ఆయన ఏం చెప్తారు, ఏంటి, అనుకూలంగా చెప్తారా, వ్యతిరేకంగా చెప్తారా అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ఒక కొత్త భాష్యం చెప్పారు. అది ఏంటి అంటే ఒక రకంగా అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రోత్సహించడం, రాధా కూడా అప్పుడు జగన్ వైపు మొగ్గడం, ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో తర్వాత టికెట్ విషయంలో విభేదించి ఆయనకు అనుకూల టికెట్ ఇవ్వలేదని